అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నేను లాస్ట్ 5 yearsగా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము మన పేషెంట్ గురించి మాట్లాడదాము. ప్రియాంక అని 32 years అమ్మాయి. మన యశోద హాస్పిటల్కి తను వచ్చినప్పుడు పొటాషియం చాలా లోగా ఉన్నింది. అంటే ఇక్కడ హాస్పిటల్కి రాకముందే మన ఖమ్మంలో అండ్ కొత్తగూడెంలో ఒక 3 days అడ్మిట్ అయ్యి అక్కడ నుంచి సీరియస్ కండిషన్లో మా దగ్గరికి వచ్చింది అన్నట్టు. వచ్చినప్పుడు తను స్పృహలో లేకుండా కోమాలో ఉండి అండ్ వెంటిలేటర్ పైన కూడా ఉన్నింది అన్నట్టు. తనకి ఇక్కడ పొటాషియం లో ఉందని ఒక 2-3 days నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నింది. మా దగ్గరికి వచ్చేసరికి కూడా చెక్ చేస్తే పొటాషియం లో ఉంది. పేషెంట్ కంప్లీట్ అన్కాన్షియస్లో ఉండి స్పృహలో లేకుండా షాక్లో ఉన్నింది అన్నట్టు. అంటే బీపీ కూడా పూర్తిగా మెయింటైన్ అవ్వకపోవడం ఇట్లాంటివి జరిగింది. యూజువల్గా చాలాసార్లు పొటాషియం లో ఉంటే పేషెంట్స్ కాన్షియస్గానే ఉంటారు. కాకపోతే తనకేంటి అంటే నార్మల్గా పొటాషియంలో ఉన్న కాన్షియస్నెస్ లేకుండా స్పృహ ఎందుకు తగ్గింది, బీపీ ఎందుకు తగ్గింది, ఇట్లాంటి గురించి మేము కొంచెం డీప్గా ఎవాల్యుయేట్ చేసామన్నట్టు. నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటారు. అంటే పొటాషియం లో ఉండడం వల్ల నరాలని చచ్చుబడిపోవడం. కానీ తనకి పొటాషియం లో ఉండి కూడా మిగతా సిమ్టమ్స్ కూడా కనిపించాయి అన్నట్టు మనకి. సో ఇట్లాంటివి కనిపించినప్పుడు మేము ఏం చేసామంటే ఇక్కడ డీప్గా ఎవాల్యుయేట్ చేసాం. చేసినప్పుడు మనకి ఏం తెలిసింది అంటే తనకి కిడ్నీలో రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా మన శరీరంలో సోడియం కానీ పొటాషియం కానీ ఇట్లాంటివన్నీ కిడ్నీ నుంచే మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో తనకి కిడ్నీలో పొటాషియం లాస్ అవుతుంది. కిడ్నీలో పొటాషియం లాస్ ఎందుకు అవుతుందని ఇంకా ఫర్దర్గా డీప్గా ఎవాల్యుయేట్ చేసాం. చేస్తే తనకి జాగ్రెన్ సిండ్రోమ్ అనే ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ ఒకటి ఉంది. సో ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏంటి అంటే మన శరీరంలో ఉన్న కణాలే మన కణాల పైన దాడి చేస్తాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నట్టు. సో అంటే కొంతమందికి కీళ్ళవాతం రావచ్చు, కొంతమందికి ఐస్లో కానీ లేకపోతే మౌత్లో అంత డ్రైనెస్ ఉండడం ఇట్లాంటివి ఉంటుంది. తనకి ఈ జాగ్రెన్ సిండ్రోమ్ వల్ల కిడ్నీలో పొటాషియం లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. సో తనకి అగ్రెసివ్గా ఫస్ట్ పేషెంట్కి షాక్ కరెక్ట్ చేసి వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చాం. తర్వాత పొటాషియం కరెక్షన్ కంటిన్యూస్గా 3 days కరెక్షన్ చేసాం. దాని తర్వాత ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్కి అండ్ అట్లాగే ఈ జాగ్రెన్ సిండ్రోమ్కి ఇమ్యూనిటీ చేంజ్ చేసే మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవి స్టార్ట్ చేశాక పేషెంట్ క్రమంగా ఇంప్రూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన తర్వాత 4 to 5 daysలో కంప్లీట్ నార్మలైజ్ అయిపోయింది. 5 days తర్వాత తను డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ తర్వాత కూడా రెగ్యులర్గా మన దగ్గరికి ఫాలోఅప్కి వస్తుంది. ఫాలోఅప్కి వస్తున్నప్పుడు మనం ఎవ్రీ మంత్ పొటాషియం చూసుకుంటున్నాం, అవి బాగానే ఉంటుంది. కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసినా బాగానే ఉంటుంది. సో తనకి ఇప్పుడు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ ఇమ్యూనోమాడ్యులేషన్ అనే ఇమ్యూనిటీ చేంజింగ్ థెరపీని స్టార్ట్ చేసామన్నట్టు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి 7-8 months అయింది. పేషెంట్ ఇప్పటివరకు స్టేబుల్గానే ఉంది. మళ్ళీ అంటే అట్లాంటి అటాక్స్ అనేవి తనకి రావట్లేదు. సో ఈ మీటింగ్లో వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నార్మల్గా ఈ హైపోకెలిమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక 1000లో 1-2 మందికి చాలా కామన్ కండిషన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ పొటాషియం థెరపీ తీసుకొని నార్మలైజ్ అవుతుంటారు. కాకపోతే ఈవెన్ పొటాషియం ఇచ్చినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే మనం ఏదైనా మేజర్ కాజ్ కోసం చూడాల్సి వస్తుంది అన్నట్టు. సో ఈ పేషెంట్లో చూస్తే ఈ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అండ్ అట్లాగే జాగ్రెన్ సిండ్రోమ్ ఈ 2 కండిషన్స్ అనేవి తనకి మనం డయాగ్నోస్ చేయడం జరిగింది. సో ట్రీట్మెంట్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి తను చాలా స్టేబుల్గా ఉంది. ఇప్పుడు మనం పేషెంట్ మాటలు తన ఎక్స్పీరియన్స్ గురించి విందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక. నాకు పొటాషియం తగ్గింది అంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. మామూలుగా పొటాషియం క్యూర్ అయినట్టు అనిపించింది 1 week. 1 month తర్వాతకి మళ్ళీ అట్లనే అదే విధంగా పొటాషియం తగ్గిపోవడం జరిగింది. కొత్తగూడెంలో చూపించుకున్నాం 1 week. కొత్తగూడెంలో చూపించుకున్నాం, అక్కడ క్యూర్ కాలేదు. ఖమ్మం వచ్చాం. ఖమ్మం వచ్చినాక 1 dayకి సిజర్ అయిపోయేసరికి హైదరాబాద్ వెళ్ళాం సార్ వాళ్ళ హాస్పిటల్. పొటాషియం తగ్గిందన్నారు. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా నా పేరు రాంబాబు అండి, పేషెంట్ వాళ్ళ హస్బెండ్ని. అంటే పొటాషియం తగ్గిందనేది స్టార్టింగ్లో అన్నారు. ట్రీట్మెంట్ చేయించాక 1 monthకి మళ్ళీ రిపీటెడ్గా అలాగే 1 month 2 months కూడా అలాగే అయింది. అదేంటంటే సివియర్గా అయింది. కొత్తగూడెంలో అడ్మిట్ చేశాము. ఒక 2 days అడ్మిట్ చేస్తే కూడా అక్కడ కూడా క్యూర్ అవ్వలేదు. అక్కడ నుంచి ఖమ్మం తీసుకొచ్చాము. ఖమ్మం తీసుకొచ్చేసరికి ఈలోపు పెరాలసిస్ టైప్ వచ్చేసి కాళ్ళు చేతులు అసలు ఇంకేం పని చేయలేదు. ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అవుతే వేరే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్తే యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. భరత్ కుమార్ సార్ గారు అప్పుడు టేకప్ చేశారు. ఆ తర్వాత ఇంకా 5 days
మెడికేషన్లో ఉండి వెంటిలేషన్లో ఉండి చిన్నగా రికవర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది సార్. బాగా రికవరీ అయింది. మాది కొత్తగూడెం అండి. కొత్తగూడెం రామవరం విలేజ్. పేరు రాంబాబు నాది. మా మిస్సెస్ పేరు వచ్చేసి ప్రియాంక, అంతడుపుల ప్రియాంక. సాటిస్ఫాక్షన్ అయ్యామండి. అసలు తను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిందంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం. అట్లాంటి స్టేజ్లో తీసుకెళ్ళాం. మేము తీసుకెళ్ళేటప్పుడు తను అన్కాన్షియస్లో ఉంది. అసలు ట్రీట్మెంట్కి కూడా కొంచెం రెస్పాండ్ అవ్వాలి. అసలు ఏంటి ఓన్లీ మేము పొటాషియం అనే అన్నాము. పొటాషియం తగ్గిందని ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూసి పొటాషియం తగ్గిందని తర్వాత వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయని భరత్ సార్ గారు అవన్నీ వాటిని ఒక్కొక్కదాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చారండి. అసలు ఒక బాడీలో ఏ పార్ట్ పని చేయలేదు, ఓన్లీ మాట తప్పితే ఓన్లీ ఒక మాటే వచ్చేది. కాళ్ళు చేతులు కానీ మెడ కానీ అసలు బాడీలో ఏ పార్ట్ కూడా ఇంకా పని చేయలేదు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నడుస్తుంది. అంటే తర్వాత చిన్న రికవర్ చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతుంది. తనకి కిడ్నీలోనే పొటాషియం లాస్ అనేది జరుగుతోంది. సో రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అనే కండిషన్ ఉంటుందంట. అంటే అది స్పెసిఫిక్గా ఎందుకు వస్తుందో ఎవరైనా చెప్పలేము. కాకపోతే తనలో ఏంటి అంటే ఆ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ కూడా ఎందుకు వచ్చిందని మనం కొన్ని పరీక్షలు చేస్తే దాంట్లో జాగ్రన్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ బయటపడింది అన్నట్టు. ఈ జాగ్రన్ సిండ్రోమ్ అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు వీటిని. అంటే మన శరీరంలో ఉన్న కణాలే మన బాడీ పైన దాడి చేసి కొంతమందికి ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కణాలు మనపైన మళ్ళీ దాడి చేయకుండా మనం ఇమ్యూనోమాడ్యులేషన్ అనే ట్రీట్మెంట్ పెట్టామన్నట్టు. అంటే ఇప్పుడు బాడీలో లింఫోసైట్స్ అని ఉంటాయి అన్నట్టు. ఆ లింఫోసైట్స్ యూజువల్గా ఏంటంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని వాటిని రాకుండా కాపాడే కండిషన్స్ అంటే కాపాడుతాయి అన్నట్టు. కాకపోతే తన కణాలు తనపైన ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ జాగ్రన్ సిండ్రోమ్ అనేది వచ్చింది అన్నట్టు. కాకపోతే ఏంటి అంటే తను కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి మనం ఇమ్యూనోమాడ్యులేషన్ థెరపీ పెట్టడం వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు తను స్టేబుల్గానే ఉంది. ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి మేము ఫాలోఅప్లో ఉంటున్నాము. ఇప్పటివరకు మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేసింది. యూజువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఏంటి అంటే మనం పొటాషియం తగ్గడం అన్నట్టు హైపోకలెమిక్ పీరియాడిక్ పెరాలసిస్ అంటారు. అంటే ఇది చాలా కామన్ కండిషన్. చాలామంది ఏంటంటే పొటాషియం తగ్గనే హాస్పిటల్కి వెళ్తారు, పొటాషియం ఇంజెక్షన్స్ పెట్టి చేసుకుంటారు, తర్వాత ఎప్పటికీ ఒక సిరప్ వాడుతుంటారు అన్నట్టు. ఆ సిరప్ వాడితే నార్మలైజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ చేయాలంటే ఈవెన్ పొటాషియం కరెక్షన్ ఇచ్చినా కూడా పేషెంట్ నార్మల్ అవ్వట్లేదు అండ్ తినలాగా కంప్లీట్ షాక్లోకి పోవడము ఆర్ అదర్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ అట్లాంటివి ఉన్నప్పుడు మనం డీప్గా ఎవాల్యుయేట్ చేయాలని దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. కాంప్లికేషన్స్ అనేవి అంటే షాక్లోకి వెళ్ళింది అన్నట్టు. అంటే బీపీ అంతా లో అవ్వడం వల్ల మనకి నార్మల్ కంటే ఐసీయూ స్టే అనేది ఒక 3 to 4 days పట్టింది అన్నట్టు. యూజువల్గా అట్లాంటి ప్రజెంటేషన్ కాకుండా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఓపీలోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నట్టు ఈ కండిషన్స్కి స్పెసిఫిక్గా. తనకి ఇన్సూరెన్స్ ఉంది. సో ఇన్సూరెన్స్లో మొత్తం కవరేజ్ వచ్చింది. మ్యాక్సిమం కవరేజ్ ఇన్సూరెన్స్లో వచ్చింది. మొత్తం టోటల్గా అయితే 6 lakhs దాకా అయింది సార్. మొత్తం 6 లక్షలు 5 చేంజ్ అయింది. అంటే ఇంకా ఇక్కడ ఈ హాస్పిటల్ ఇవన్నీ కాకుండా ఓన్లీ అక్కడే 6 lakhs దాకా అయింది. జెనెటిక్ కండిషన్ అన్నట్టు. అంటే ఫ్యామిలీస్లోనే రన్ అవుతుంటుంది ఈ హైపోకలెమిక్ పీరియాడిక్ పెరాలసిస్ అనేది. అది ఏ ఏజ్లో అయినా రావచ్చు. యూజువల్గా సెకండ్ అంటే more than 15 years ఆ టైంలో స్టార్ట్ అయిపోయి లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నట్టు ఈ కండిషన్. అంటే మనం కరెక్ట్గా తీసుకోలేకపోతే లైఫ్ లాంగ్ అట్లాంటి మాటికి రిపీటెడ్ అటాక్స్ వస్తూనే ఉంటాయి అన్నట్టు. అండ్ ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ కావడం వల్ల మనం పొటాషియం లాస్ అనేది సోడియం లాస్ అనేది అట్లాంటి ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఈ ఎండాకాలంలో ఇంకెక్కువ చూస్తుంటాం నార్మల్తో పోలిస్తే ఈ కేసెస్ని. పర్టికులర్ కేసులో అయితే మాత్రం ఆటో ఇమ్యూనిటీ అనేది అంటే మన ఇది డైట్ హ్యాబిట్స్తోనో లేకపోతే స్ట్రెస్తోనో లేకపోతే బీపీ వల్ల షుగర్ వల్ల అని ఈ వ్యాధులు అయితే రావు. యూజువల్గా మనం చాలా వ్యాధులకు ఇట్లాంటి చెప్తుంటాం అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని. కానీ ఇది మాత్రం లైఫ్ స్టైల్ డిసీజ్ కాదు. తనకి ఒక జెనెటిక్ కండిషన్ లాంటిదే. కాకపోతే చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు ఫీవర్ ఉంది, వెంటిలేటర్ ఉంది, బీపీ ట్రీట్ చేద్దామా లేకపోతే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేద్దామా లేకపోతే న్యూమోనియా ఉంది అట్లా ట్రీట్ చేద్దామని అట్లా ట్రీట్ చేస్తుంటాం చాలాసార్లు. అంటే యూజువల్గా కామన్గా జరిగేది అన్నట్టు. కాకపోతే ఏంటి అంటే యంగ్ పేషెంట్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు మనం ఎన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా అన్నప్పుడు అట్లాంటి టైంలో మనం రొటీన్ టెస్ట్ల కంటే కొంచెం భిన్నంగా ఆలోచించాల్సి వస్తుంది అన్నట్టు. అంటే మల్టీడిసిప్లినరీ ఇన్వాల్వ్మెంట్లో ఇప్పుడు నేను నాతో పాటు ఒక నెఫ్రాలజిస్ట్ చూశారు, ఒక రుమటాలజిస్ట్ చూశారు, ఐసీయూ వాళ్ళు చూస్తారు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చూస్తారు. ఇంతమంది టీం ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది అన్నట్టు తనలో. అంటే చాలాసార్లు నార్మల్గా ఏంటంటే మనం ఏం చేస్తుంటే పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళగానే ఇంకా సిక్ అయిపోయింది, బయటికి పడరు, పెరాలిసిస్ రాగానే బయటకు పడరు, ఆశలు వదిలేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే బీపీ పెరగట్లేదు, ఇట్లాంటివన్నీ నరాలని చచ్చిపడిపోయినట్టు చాలాసార్లు ఏం చేస్తారంటే ఇవేదో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది లేకపోతే నరాలు చచ్చిపడిపోయినాయి వెంటిలేటర్ పైన ఉంటుంది. చాలాసార్లు అట్లా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే నెగ్లెక్ట్ చేయడం కాదు కానీ ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళి మనం అక్కడే ట్రీట్మెంట్ ఆపేస్తుంటాం అన్నట్టు. అంటే అది కూడా కాకుండా ఇంకేమైనా
ఎందుకు యంగ్ పేషెంట్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదని మనమే క్వశ్చన్ చేసుకొని ఇంకా ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయడం బెటర్ అని ఈ పేషెంట్ వల్ల నాకు కూడా తెలిసింది అన్నట్టు. నార్మల్గా చెప్పాలి అంటే ఐసీయూలో అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి చేస్తాము ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్. ఎందుకంటే యూజువల్గా ఐసీయూలో మనం రోజు సోడియం పొటాషియం రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉంటాము. ఐసీయూలో అడ్మిట్ అయిన ఎనీ అడ్మిషన్లో అయితే కామన్గా మనం ఎలక్ట్రోలైట్ టెస్ట్ అనేది అందరికీ చేస్తూనే ఉంటాము. యూజువల్గా ఈ ఎండాకాలంలో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండాకాలం మనకు వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఒక 1 monthలో యూజువల్గా మనం హైడ్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. యూజువల్ డీహైడ్రేషన్ అయినప్పుడు ఈ ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ లిక్విడ్స్ అని, ఆ లిక్విడ్స్ తాగడం కానీ ఎండాకాలంలో ఎస్పెషల్లీ ఈ కోకోనట్ వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటి అంటే కోకోనట్ వాటర్లో కూడా మనకి పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఓఆర్ఎస్లో కూడా మనం హైడ్రేషన్ అనేది కొంచెం బెటర్గా అవుతాం. ఈ సమ్మర్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఈ హైడ్రేషన్ మీద కొంచెం ఫోకస్ చేయడం వల్ల ఇట్లాంటి డిసీజెస్ రాకుండా మనం కొంతవరకు కాపాడుకోవచ్చు.